వేసుకునే దుస్తులే వాళ్లపై అత్యాచారాలకు ప్రేరేపిస్తున్నాయంటోంది స్విట్జర్లాండ్. అందుకే మినీ స్కర్ట్లు, మిడ్రిఫ్, రీవిలింగ్ టాప్స్ తో పాటు లో రైజ్ జీన్స్ ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇలాంటి డ్రెస్సులు ధరిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష తప్పదంటున్నారు అక్కడి పోలీసు అధికారులు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారం తర్వాత దేశంలోని చాలా కాలేజీలు బాలికలకు డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నాయి. బాలికల దుస్తులే వాళ్లను అత్యాచారాల బారిన పడేలా చేస్తున్నాయని, వాళ్లకు రక్షణ కల్పించాలన్నదే తమ లక్ష్యమన్న కాలేజీల వాదనతో కొందరు ఏకీభవిస్తుంటే, ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. దీనిని మహిళలపై ఆంక్షలుగా కొందరు అభివర్ణిస్తుంటే, వాళ్ల స్వేచ్ఛను హరించేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు ఇంకొందరు. అయితే ప్రశాంతతకు మారుపేరైన స్విట్జర్లాండ్ కూడా మహిళలపై అత్యాచారాల నివారణకు కొత్త డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చింది. మహిళలు మినీ స్కర్ట్లు, నడుం కనిపించే టీషర్ట్లు, లో రైజ్ జీన్స్ వేసుకోవడాన్ని నిషేధించింది స్విట్జర్లాండ్. మగాళ్లను రెచ్చగొట్టే ఇలాంటి దుస్తుల వల్లే మహిళలు అత్యాచారాల బారిన పడుతున్నారని అంటోంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఇలాంటి దుస్తులు వేసుకునే వాళ్లకు 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్ లో మినీ స్కర్ట్ల బ్యాన్ కొత్తేమీ కాదు. 120 సంవత్సరాల క్రితమే అక్కడ ఇటువంటి బ్యాన్ ఉంది. తర్వాత కాలంలో దానిని ఎత్తివేసినా ఇప్పుడు మళ్లీ అమల్లోకి తెచ్చారు. రాత్రికి రాత్రి మహిళల డ్రెస్ కోడ్ అమల్లోకి తేలేదు. ప్రస్తుత పరిస్థితులతో పాటు యువతీ యువకుల ప్రవర్తనను బాగా పరిశీలించారు అక్కడి అధికారులు. ఇటీవలి కాలంలో జరిగిన అత్యాచార కేసులను కూడా అధ్యయనం చేసి మరీ పునరుద్ధరించింది స్విస్ ప్రభుత్వం. ముఖ్యంగా సోషల్ మీడియాలో యువతీ యువకులు పోస్ట్ చేస్తున్న రెచ్చగొట్టే ఫోటోలు, వాటిపై ఇతరులు చేస్తున్న కామెంట్స్ ను అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. అమ్మాయిలు చిట్టిపొట్టి డ్రెస్లతో యువకుల మతులు పోగొడుతున్నారని, పైగా ఇలాంటి ఫోటోలపై యువతులు సైతం హాట్ కామెంట్స్ రాస్తున్నారని అంటున్నారు అధికారులు. అందువల్లే రెచ్చగొట్టే డ్రెస్లను బ్యాన్ చేయాల్సి వస్తోందంటున్నారు స్విస్ అధికారులు. హలో ఇండియాలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్.